డాన్స్ కాంపిటీషన్లో భూమి, ఆకాష్ ఇద్దరూ విన్నర్స్ అవుతారు. జడ్జెస్ అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలంటే భూమి సంతకం కూడా కావాలని చెప్తారు. ఆకాష్ భూమి కోసం వెళ్తుండగా తండ్రి శరత్చంద్ర అకస్మాత్తుగా వచ్చి భూమిని బలవంతంగా కారు ఎక్కించుకొని హైదరాబాద్కు తీసుకెళ్ళిపోతాడు. భూమి ఫోన్ చేసి శారదమ్మకు ఈ విషయం చెప్తుంది. ఇంటర్నేషనల్ ఛాన్స్ పోతుందని కంగారు పడ్డ ఆకాష్ భూమి ఎక్కడున్నా వెతికి పట్టుకొని సంతకం పెట్టించుకుంటానని ఆ డాక్యుమెంట్స్ తీసుకుని శారదమ్మతో కలిసి హైదరాబాద్ బయలుదేరుతాడు. హైదరాబాద్లో శరత్చంద్ర, గగన్ మనకు శత్రువు, వాడిని మర్చిపో, నీకు వేరే పెళ్లి చేస్తా అని భూమికి చెప్తాడు. మరోవైపు తారా ఆస్తి పేపర్లపై సంతకం పెట్టమని పూరీని గట్టిగా నెట్టేస్తుంది. పూరి కింద పడిపోతుండగా కరెక్ట్ టైంకి ఆకాష్ వచ్చి పూరీని పట్టుకుంటాడు. గగన్ బతికొచ్చాడని పూరి సంతోషంతో హగ్ చేసుకుంటుంది. తారా కూడా నటిస్తూ ఆకాష్ను హగ్ చేసుకోబోతే జరుగు అని ఆకాష్ విసుక్కుంటాడు. పూరి మాత్రం అన్నయ్య, నీ భార్య ఎప్పటికీ భూమి వదినే, ఈ తారాను పెళ్లి చేసుకోవద్దు అని గట్టిగా చెప్తుంది. ఎలాగైనా భూమిని కలిసి పేపర్లపై సంతకం పెట్టించుకోవాలని ఆకాష్ నేరుగా శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ గట్టిగా భూమి భూమి అని అరుస్తుంటే అపూర్వ అడ్డం వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే భూమి లోపలి నుండి బయటకు వస్తుంది. భూమిని చూడగానే ఆకాష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ముందే ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. అంతేకాదు, ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తాడు. ఆ మాట వినగానే భూమితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.